హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ట్రోనిషిట్ నంది. ఏంటంటే మనమైతే ఇప్పుడైతే మోస్ట్ పవర్ఫుల్ లైట్ అయితే తయారు చేయబోతున్నాం. నాకైతే స్క్రాప్లో అయితే ఒక లైట్ దొరికింది. ఆ లైట్తో అయితే నేను మంచి పవర్ఫుల్ లైట్ అయితే తయారు చేస్తాను. ఒకసారి దీని బ్రైట్నెస్ చూడండి. చూసారా ఫ్రెండ్స్, దీని బ్రైట్నెస్ ఎలా వస్తుందో? చాలా బ్రైట్నెస్ అయితే లైట్ వెలుగుతుంది. ఈ స్క్రాప్లో దొరికిన లైట్ నేను వెలిగిద్దో లేదో అనుకొని అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. అయితే అసలు నేను దీని వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను అసలు షాక్ అయ్యా ఫ్రెండ్స్. అంత బ్రైట్నెస్ అయితే వస్తుంది. లైట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీని బ్రైట్నెస్ చూసారుగా, ఇది ఎవరికైతే ఎక్కువ యూజ్ అవుతుందో నేను చెప్తా చూడండి. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి, లేకపోతే నాలా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారుగా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే ఇటు సైడ్ ఇట్లా లైట్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యింది ఈ లైట్ అయితే. మీరైతే దీనికి 6 వాట్స్ నుండి 12 వాట్స్ దాకా ఎంతైనా ఇవ్వచ్చు. పవర్ బాగా ఫోకస్ అయ్యింది ఫ్రెండ్స్. వీడియోలో కూడా క్యాప్చర్ బాగా అయ్యింది. లైటింగ్ అయితే బాగా యూజ్ అయ్యింది. 6 వాట్స్ పవర్ ఇస్తే మాత్రం చాలా బాగా బ్రైట్నెస్ అయితే వెలిగిద్ది. అయితే మనం మొత్తం పీవీ షీట్ అయితే దీన్ని తయారు చేసాం. చూడండి ఎంత క్వాలిటీతో ఉంది, ఎంత బిల్డ్ క్వాలిటీతో ఉంది చూడండి ఫ్రెండ్స్ లైట్ అయితే. దీనికైతే నేను వాడేదైతే 6 వాట్స్ 5 amps బ్యాటరీ అయితే వాడుతున్నాను. దీన్నైతే ఇక్కడ ఫీమేల్ జాక్తో అయితే పెడుతున్నా. డీసీ ఫీమేల్ జాక్ని అయితే ఇచ్చేసా. ఎక్కడైనా వైర్ కరెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టాగుల్స్ ఇచ్చేది పెట్టా. చూడండి ఎంత బ్రైట్నెస్ అయితే వెలుగుతుందో లైట్ అయితే. చూసారా? ఇప్పుడు ఈ లైటు తయారు చేయడం అయితే చూసేద్దాం. అంటే దీని మేకింగ్ వీడియో అయితే చేసేద్దాం. మరి ఇంకోరు మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ వీక్లీ టూ వీడియోస్ పెడతాను, పెడుతున్నా కూడా. చూడండి, మొన్న సాటర్డేనో మండేనో ఓ వీడియో పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు సండే ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నా. చూసారుగా ఫ్రెండ్స్ వీడియోస్. నేను చెప్పిన మాట మీద నేను నిలబడ్డా. మీరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకున్న నోటిఫికేషన్కి. మరి నేను చేయాల్సింది అయితే చేస్తున్నా, మీరు చేయాల్సిందే చేయాలి ఫ్రెండ్స్. మీరు చేసి ఒక సబ్స్క్రైబర్ నాకు చాలా మోటివేషన్ ఫ్రెండ్స్. ఇంక మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ల్యాగ్ అవుతుంది, ఎక్కడికి చాలా ల్యాగ్ అయిపోయింది. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ కావాల్సింది అయితే ఒక పివిసి పైపు. ఇది సన్న కట్ చేసుకున్నా ఫ్రెండ్స్, ఒక పీస్ అయితే. దీని సైజ్ అయితే నాకు అరౌండ్ గుర్తులేదు. నేనైతే నా రిక్వైర్మెంట్ బట్టి అయితే నేను నా లైట్ సైజుని బట్టి అనుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే లెంత్ నాకు తెలీదు, తెలిస్తే మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే లైట్ సైజ్ ఉండాలి కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. దాంతోపాటు ఈ పీవీసీ షీట్ అయితే కావాలి ఫ్రెండ్స్. దీన్ని సరిపోయేటట్టు ఇలా పెట్టి కట్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని రౌండ్ పీస్ లాగా. దీనైతే తర్వాత కట్ చేద్దాం. సైడ్ పెట్టేసాక ఇదే మెయిన్ మన పవర్ఫుల్ లైట్ ఫ్రెండ్స్. ఇదైతే నాకు స్క్రాప్లో దొరికింది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది స్క్రాప్లో దొరికిన లైట్ ఫ్రెండ్స్. నాకు అసలు లైట్ గ్లో అవుతా లేదనుకొని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా అయితే లైట్ గ్లో అవుతుంది. అసలు వైర్స్ అయితే షాల్డరింగ్ చేసా ఫ్రెండ్స్. చూడండి, వైర్స్ అయితే షాల్డరింగ్ చేసేసి అలా పెట్టేసాను ఫ్రెండ్స్. దీని నుండి అయితే చాలా హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ లైట్ ద్వారా. దాంతోపాటు మనకైతే ఒక మినీ బాక్స్ అయితే కావాలి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో, చాలా క్రేజీగా ఉంది కదా. ఇదైతే ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ బాక్స్ అయితే. ఈ బాక్స్ ఎందుకో మీకు లాస్ట్లో చూపిస్తా. దాంతోపాటు మనకు ఒక డీసీ ఫీమేల్ జాక్ అయితే ఒకటి కావాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక స్విచ్, టాగుల్ స్విచ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టాగుల్ స్విచ్. ఇయే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన మెటీరియల్స్. దాంతోపాటు వైర్స్ కూడా కావాలి. వైర్స్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే టైం వేస్ట్ కాబట్టి. ఫస్ట్ అయితే ఇవన్నీ సైడ్ పెట్టేసి దీని సైజ్ అయితే దీన్ని కట్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని కట్ చేసి మ్యాజిక్ చేసి చూపిస్తా చూడండి. చూసారా ఫ్రెండ్స్ మ్యాజిక్ ఎలా ఉందో? మీరైతే చేయలేరు ఆ మ్యాజిక్, నేనైతే చేయలేస్తా. చూడండి ఎలా ఉందో. పీషీట్ అంత నీట్ ఫినిషింగ్తో అయితే గ్రైండ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. సైడ్ ఫినిషింగ్ చూడండి, మీద చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. కరెక్ట్ సైజ్ అయితే కట్ చేస్తా ఫ్రెండ్స్ దీన్ని అయితే నేను. ఇప్పుడైతే ఫస్ట్ లైట్ని అయితే మనం దీని మీద అయితే స్టిచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే స్టిచ్ చేద్దాం. దాంతోపాటు ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్ వైర్స్ అయితే ఇక్కడ హోల్ చేసుకొని అయితే తీసుకురావాలి కాబట్టి మనం షాల్డరింగ్ వైర్ అంతా అయితే హోల్ వేద్దాం. చూడండి నేను వేస్తున్నా హోలు.
పడిపోయింది హోలు. చూసారా ఫ్రెండ్స్, హోల్ అయితే వేసేసాం. ఇప్పుడైతే దీన్ని అయితే నీట్గా అయితే ఇలా ట్రిమ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ సైజ్ అయితే కొద్దిగా పెంచుకోవాలి, ఎందుకంటే వైర్స్ అయితే పట్టలేదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా పడ్డది హోల్ అయితే. ఇప్పుడు 2 వైర్స్ అయితే బయటకైతే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లైట్ అయితే ఈ పొజిషన్లో వస్తుంది. ఎందుకు బ్రో ఎక్కువ తీసుకున్నాను ఏంటంటే మీకు వీడియో లాస్ట్లో తెలిసిద్ది. ఎందుకంటే ఇది పీవీసీ షీట్ కూడా ఎట్లాంటిది వాడతారంటే ఎక్కువ థిక్నెస్ ఉన్న పీవీసీ షీట్ అయితే వాడండి. ఎందుకంటే ఇలాంటి నార్మల్ పీవీసీ షీట్ అనుకో, మనం ఎప్పుడు వాడే పీవీసీ షీట్ అనుకో, దీని నుండి వచ్చే హీట్కి అది అంతే మెల్ట్ అయిపోయింది. అందుకే ఎక్కువ థిక్నెస్ ఉన్న పీవీసీ షీట్ వాడితే కొద్దిగా బాగా అయితే ఆగిద్ది ఫ్రెండ్స్. అందుకే నేనైతే పెద్ద పీవీసీ షీట్ తీసుకున్నా. ఇప్పుడు దీని మీద హాట్ గ్లూ వేసి అయితే అతికిద్దాం. చూడండి, చూస్తున్నారుగా హాట్ గ్లూ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే అతికిద్దాం. కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు అయితే స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి చూడండి, మీ రిక్వైర్డ్ బట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే దీని మీద అతికిద్దాం. టైం వేస్ట్ ఎందుకు, దీన్ని అతికించేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయితే అతికించాం మనమైతే. లోపల చూడండి, అసలు మనం నీట్గా సాల్ట్ అయితే నీట్గా అయితే అతికిచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో ప్రాజెక్ట్ అయితే. ఇప్పటికే అసలు క్రేజీ లుక్తో కనపడుతుంది. చూడండి అసలు. సాల్ట్ ఎందుకు వేసో బ్రో అని అడగచ్చు. సాల్ట్ వేసి ఇంకా స్ట్రాంగ్ అతికిద్ది. ఇంకా బేకింగ్ సోడా ఉంటే ఇంకా బాగా అతికిద్ది, కానీ నా దగ్గర బేకింగ్ సోడా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే సాల్ట్ యూజ్ చేస్తాను. సాల్ట్ కూడా చాలా బాగా అతికిద్ది. చూడండి అసలు ఎంత గట్టిగా అయితే ఉందో. చూసారు అంత పర్ఫెక్ట్గా అయితే ఉందో. ఇక్కడైతే నేను హాట్ గ్లూ అయితే వేసాను నీట్గా ఉండడానికి, పర్ఫెక్షనల్గా ఉండడానికి అయితే. ఇక్కడైతే హాట్ గ్లూ వేసాను. ఇప్పుడైతే మనం ఈ బాక్స్ దేనికన్నా మీకు ఫస్ట్లో చెప్పా కదా, ఎందుకంటే ఇగోండి ఇలా వీటిని ప్లేస్ చేయడానికి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ప్లేస్ చేయడానికి ఇలా వస్తుంది. ఇదైతే మనం ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం 5 వాట్స్ నుండి ఎంతైనా ఇచ్చుకోవచ్చు. అంటే మనం 220 వాట్స్ ఇస్తా అంటే రాదులే, కానీ 12 వాట్స్ అయితే పవర్ ఇస్తే మాత్రం లైట్ అయితే పర్ఫెక్ట్ గ్లో అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇలా ఉంటే ఇక్కడ ఇలా ప్లేస్ అయితే అయితే ఇప్పుడైతే వీటికంతే బేసిక్ కనెక్షన్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే నువ్వు బ్యాటరీ నుండి స్విచ్ నుండి లైట్కి ఎలా కనెక్ట్ చేస్తావు అంటే ప్లస్ బ్యాటరీకి కరెక్ట్ అయ్యి ఉంటాయి, కానీ ప్లస్ వైరు ఒకటి అంటే మీకు అర్థం కావట్లేదని నెగిటివ్ పాజిటివ్ అని చెప్పట్లేదు ఫ్రెండ్స్. నెగిటివ్ పాజిటివ్ వైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం అంటే ఇది బ్యాటరీ అనుకోండి. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసేయండి. ఇక్కడ పాజిటివ్ అయితే ఒకటి స్విచ్ నుండి ఇంకో వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ ఇక్కడ కనెక్ట్ చేయండి. అప్పుడు స్విచ్ చేస్తే లైట్ వెలిగేటట్టు. ఆ కనెక్షన్ కూడా చేసి చూపిస్తాను మీకైతే. ఇప్పుడు చాలా బేసిక్ కనెక్షన్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే చాలా సింపుల్. మనం వైర్స్ సాల్డరింగ్ చేసేసి పెట్టేయడమే. మీకైతే ఇప్పుడు మొత్తం చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం చేసి చూపిస్తా. ఇంకా టెస్టింగ్ చేయడమే, చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయితే రెడీ అయిపోయిందో మన లైట్ వచ్చేసి. ఇదైతే నేను లైఫ్ టైం వాడదామని నేను ఇంత ప్రొఫెషనల్గా అయితే తయారు చేశాను దీన్ని. ఎక్కడ అంటూ ప్యాచ్ అట్లాంటివి ఏం లేవు. చూడండి బాక్స్ ఎందుకన్నా అడిగారుగా. ఇప్పుడు చూడండి మొత్తం వైర్స్ అయితే మొత్తం దీని లోపలే ఉన్నాయి. మొత్తం అయిపోయింది ప్రాజెక్ట్ అయితే. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో పీవీసీ షీట్తో చేస్తే. అదే ఫ్రెండ్స్ పీవీసీ షీట్కి ఉన్న ప్రత్యేకత. దీనికి థ్రెడ్డింగ్ బోల్ట్ ఉంది, కానీ నేను పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నా చూడండి. ఇదిగోండి చూడండి, ఇట్లా టైట్ చేసేయండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇది ఇట్లా పట్టుకొని చూడవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటే బోరింగ్ ఉంది కాబట్టి దీని మీద అయితే నేను ఫిలిం షీట్ అయితే వాడుతున్నా. ఇదిగోండి చూడండి
దీన్నే ఫిలిం షీట్ అంటారు ఫ్రెండ్స్. ఇది మోటార్ వైండింగ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే దొరికిద్ది. ఇంత షీట్ వచ్చేసి 10 రూపీస్కి వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు దీని సైజు ఇలా కట్ చేసుకొని నేను దీన్ని అయితే ఇప్పుడు దీని మీద పెట్టి స్టిచ్ చేసి మీకు చూపిస్తా. టైం వేస్ట్ ఎందుకు, నేనే చేసి చూపిస్తాను చూడండి మొత్తం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీకు. ఇంకా చూడండి, ఇప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ ఎందుకు బ్రో రెడ్ టేప్ వేసావు అంటారు. ఇది ఫిలిం షీట్ అయితే నేను అతికించినాక దీని మీద కూడా సాల్ట్ వేసి నీట్గా అతికిచ్చా ఫ్రెండ్స్. ఎక్సెస్ పార్ట్ కట్ చేయగానే ఇలా అంటే కొద్దిగా కోసుకునేటట్టు కొద్దిగా అంటే బాగానే ఉంది, కానీ నేను కొద్దిగా యూనిక్ లుక్ పెంచడానికి టేప్ అయితే వేసా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయితే ఉంది ప్రాజెక్ట్ అయితే. దీన్ని నేను రన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడాప్టర్ మీద రన్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాటరీ మీద రన్ చేయొచ్చు. మీకు ఇప్పుడు నేను వాడే బ్యాటరీ చూపిస్తాను చూడండి. ఇది 6 వాట్స్ 5 amps బ్యాటరీ ఫ్రెండ్స్. చూడండి ఈ బ్యాటరీని అయితే వాడుతున్నా. ఇక్కడైతే మెయిల్ జాక్ అయితే అటాచ్ చేసా. ఇప్పుడు దీనికైతే చూపిస్తాను చూడండి. లైట్ చూడండి ఎంత బ్రైట్నెస్తో అయితే గ్లో అవుతుందో. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ వైర్ జాయింట్స్ అనేది ఏమీ లేవు. చూడండి ఇలా వేస్తే లైట్ ఎదిగింది, ఇలా అంటే ఆఫ్ అయ్యింది. చూడండి మీకు ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తా, ఫుల్ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా. చూడండి చూసారా ఎంత చీకటిగా అయిందో. ఇప్పుడైతే లైట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో. మీకైతే మా టెర్రస్ మీద మొత్తం అంటే నైట్ టైం అయితే మీకు మా టెర్రస్ మీద లైట్ వేసి చూపిస్తాను. ఇది ఎంత బ్రైట్నెస్ వస్తుందో లైట్ అయితే మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రైట్నెస్ వేసి వస్తుందో. చాలా బాగుంది కదా లైట్ అయితే. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఆఫ్ చేసేసి మీకు నైట్ వ్యూ చూపిస్తా. చూడండి చూసారా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నైట్ డోర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఈ లైట్ బ్రైట్నెస్ అయితే మీకు చూపిస్తా. చూడండి అసలు దీనికి మనం పవరింగ్ ఇచ్చేది అయితే మన 6 వాట్స్ 5 amps బ్యాటరీయే. ఫస్ట్ అయితే మనం ఈ జాక్ని అయితే డీసీ జాక్లో అయితే పెట్టేసి ఇప్పుడైతే ఫ్లాష్ ఆఫ్ చూడండి ఫోన్ ఫ్లాష్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో లైట్ నుండి అయితే ఎంత ప్రొడ్యూస్ అవుతుందో చూడండి. అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్, ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందంటే. చాలా వర్త్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ అయితే. మీరైతే కన్ఫర్మ్ అందరూ అయితే తయారు చేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో పవర్ పోయినప్పుడు కూడా బాగా యూజ్ అయ్యింది ఈ లైట్ అయితే. అసలు చాలా బాగా బ్రైట్నెస్ అయితే వస్తుంది ఈ లైట్ నుండి అయితే. ఇంకా చాలా మందికి నచ్చే ఉంటుంది వీడియో అయితే. ఇంకా నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అలా పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా తీసుకొస్తా ఫ్రెండ్స్ మీ ముందుకైతే. ఇట్లాంటి లైట్ వీడియోస్ అయితే ఇంకా చాలా పవర్ఫుల్ లైట్ ఫ్రెండ్స్ ఇది దీంట్లో ఉన్నదైతే. ఇప్పుడైతే మీకు లైట్ ఇక్కడ పెట్టి నేను అక్కడ నుండి వీడియో తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ లైట్ అయితే అక్కడ ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నా. చూడండి అసలు ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో లైట్ నుండి అయితే. నేనైతే ఇక్కడ ఫ్లాష్ వేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మళ్ళీ మీరు ఫ్లాష్ లైట్ అనుకుంటారు, ఫ్లాష్ కూడా ఆపుతా. చూడండి అసలు ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో. లైట్ అయితే అక్కడ ఉంది, నేనైతే ఇక్కడ ఉండి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఆ లైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనబడుతుందో. చూసారు కదా అసలు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లైట్ వీడియో చూసారు కదా, అసలు ఎంత క్రేజీ ఉందో కదా ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం పీవీసీ షీట్ వాడేసరికల్లా చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. మరి వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకున్న నోటిఫికేషన్ కోసం. ఇంకో మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసి మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.